అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన నొప్పించక తానవ్వక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భాస్కర్కి మాలతికి ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. అన్నింటికీ వాదులాడుకుంటూ ఉంటారు. బాగా కోపం వచ్చినప్పుడు ఇద్దరికీ జాతకాలు కుదిరాయని చెప్పిన సిద్ధాంతిని మనసారా తిట్టుకుంటారు. అసలు ఇలా వాదులాడుకుంటూ కలహాల కాపురం చేయటం ఇద్దరికీ బాధగానే ఉన్నది. అందుకే ఎవరికి తోచిన రీతిలో వారు కాస్త లౌక్యం ఉపయోగించి ఎదుటి మనిషితో గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. అవసరం తీరిపోయిన వస్తువులని అవతల పారేయాలనేది మాలతి సిద్ధాంతం. అనవసరమైన వస్తువులు ఏవీ ఉండవని, ఎంత పాత వస్తువైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని భాస్కర్ నమ్మకం. ఓ 10 రోజుల క్రితం వాళ్ళొక వాటర్ ఫిల్టర్ కొన్నారు. దాని ప్యాకింగ్లో వాళ్లకొక అట్టపెట్ట వచ్చింది. వాటర్ ఫిల్టర్ వాడుకుంటున్నారు గాని అట్టపెట్టెని ఎక్కడ పెట్టాలో తెలియక ఆ మూలకి ఈ మూలకి మారుస్తున్నారు. దాన్ని బయటికి గిరాట వెయ్యాలనున్నది మాలతికి. కాని గుండు సూది బయటపడేసినా భర్త ఒప్పుకోడు. పాత వస్తువుల వల్ల వచ్చే అనర్థాలు భర్తకి భూతద్దంలో చూపించాలనుకుంది మాలతి. ఏమండి, ఈ అట్టపెట్టె కొన్నాళ్ళకి పాతబడి దుమ్ము పేరుకుపోతుంది. దీన్నిండా బూజు పట్టి తర్వాత దోమలు గుడ్లు పెడతాయి. మీకు తెలుసుగా దోమల వల్ల వచ్చే జ్వరాలు? తెలియకే, టైఫాయిడ్, మలేరియా, గనేరియా. చిచి, గనేరియా సుఖవ్యాధి, అది దోమల వల్ల రాదు. భర్త మాటలకి అడ్డుపడింది మాలతి. ఓ అవును కదూ, ఏదో ధారాళంగా మాట్లాడద్దామని అలా అనేసాన్లే అంటూ నాలిక ఖర్చుకున్నాడు భాస్కర్. కాబట్టి ఇన్ని అనర్థాలున్న ఈ పెట్టెని తక్షణం బయట పారేయండి అన్నది మాలతి. పారాయడానికెంత క్షణం పట్టదు, కాని ఇల్లు మారేటప్పుడు ఇలాంటి అట్టపెట్టెలు ఎంత ఉపయోగపడతాయో నీకు తెలీదు అన్నాడు భాస్కర్. కాని మాలతి కన్విన్స్ అవ్వలేదు. ఇప్పట్లో మన ఇల్లు మారే క్వశ్చనే లేదు. ఇంకొక ఏడాది గానీ మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు. అంతకాలం ఈ పనికిరాని భారాన్ని మొయ్యలేం. ఇది అపార్ట్మెంట్ కల్చర్ అండి. ఒక వస్తువు ఇంట్లోకొస్తే ఒక పాత వస్తువు బయట పారేయాలి. అయినా ఇల్లు మారేటప్పుడు ఆ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్లే మన వస్తువులని ప్యాక్ చేసి భద్రంగా గమ్యం చేరుస్తారు. అందుకోసం ఈ పాత అట్టపెట్టెలని మూట కట్టుకోనక్కర్లేదు. భార్య కోపాన్ని అణుచుకొని మాట్లాడుతోందని అర్థమైంది భాస్కర్కి. భార్య బ్యాడ్ మూడ్లోకి వెళితే సీన్లు ఎలా మారిపోతాయో భాస్కర్కి తెలుసు. అందుకే, ఓకే మాలతి, నీకన్నా ఈ అట్టపెట్టె ఎక్కువ కాదు నాకు. తక్షణం దీన్ని బయటికి గెంటేస్తాను అన్నాడు. మాలతి శాంతించింది. కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్ళింది. భాస్కర్ అట్టపెట్టిన జాగ్రత్తగా మడిచి అటక మీదకి విసిరేశాడు. అప్పటికీ అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న పాత వస్తువులు పక్కకి ఒరిగి అట్టపెట్టికి చోటిచ్చాయి. అక్కడే కాపురముంటున్న ఎలకలు, బొద్దింకలు, బల్లులు, ఫ్యామిలీస్ తమకొక కొత్త నివాసం దొరికిందని హ్యాపీగా ఫీల్ అయ్యాయి. అమ్మయ్య, ఇల్లు చూడండి ఎంత బాగుందో. కాళ్లకు అడ్డం పడే అట్టపెట్టే భర్త నిజంగానే బయట పడేశాడని రిలీఫ్ ఫీల్ అవుతూ అన్నది మాలతి. అవునవును, లోపల నవ్వుకుంటూ తలాడించాడు భాస్కర్. కొత్త మాగాయ్ చాలా బాగుంది, రెండోసారి కలిపి తింటూ అన్నాడు భాస్కర్. మాలతి కిలకిలా నవ్వింది. ఇది కొత్త మాగాయ్ కాదు, పాతదే. కిందటి ఏడాది పెట్టిందైనా ఆ రుచి తగ్గలేదు చూశారా? మా బామ్మ దగ్గర ట్రైనింగ్ నాదంతా, గర్వంగా అంది మాలతి. తింటున్నవాడు కాస్త కరెంట్ షాక్ కొట్టినట్టు ఉలిక్కి పడ్డాడు భాస్కర్. ఏమిటి, ఇది ఏడాది క్రితం పెట్టిన మాగాయా? ఇలా నిలవున్న ఊరగాయలు తింటే నా ఆరోగ్యం ఏం కావాలి? కోపంగా అన్నాడు. ఇది మరీ బావుంది, రుచి అద్భుతం అంటూ మళ్లీ తింటుంటే మీకిష్టమని ఈరోజు కూడా వేశాను. 4 రోజుల నుంచి ఇదే తింటున్నారు మీరు. భార్య మాట పూర్తి కాకుండానే బాంబు మీద పడ్డట్టు అదిరిపడ్డాడు భాస్కర్. వాట్, 4 రోజుల నుంచి నేనిదే తింటున్నానా? గుడ్లు మిటకరించి భార్య వంక చూస్తూ అన్నాడు. ఎందుకండి అంత భయపడతారు? అసలు ఊరగాయ ఎంత పాతదైతే అంత మంచిదట మా బామ్మ చెప్పింది. రోజు ఊరగాయ లేనిదే ఆవిడ ముద్ద ఎత్తేది కాదు. 99 ఏళ్లు నిక్షేపంగా బతికింది. చాలే ఊరుకో, నీ మీద నమ్మకం కొద్దీ నువ్వేం పెట్టినా బుద్ధిగా తింటున్నాను. ఇక నుండి నీ వంట తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముందా పాత మాగాయి బయట పారే, కొత్త మాగాయి పెట్టు. మామిడికాయలు ఎంత ఖరీదైనా సరే. హుకుం జారీ చేస్తున్నట్టుగా అన్నాడు భాస్కర్. భర్త కోపం శృతిమించుతోందని అర్థమైంది మాలతికి. భర్తగారికి తిక్కరేగిందంటే తనకి రవ్వల్ నెక్లెస్ కొనుక్కోవడానికి నిధులు విడుదలవ్వవని భయపడింది. అందుకే, మీరు చెప్పినట్టే ఈరోజే మంచి మామిడికాయలు కొని ఊరగాయ పెడతాను.
పాత ఊరగాయ పని మనిషికి ఇచ్చేస్తానులేండి. భర్తని కూల్ చేసింది మాలతి. ఆ మర్నాడు, ఇదేం పప్పు, చాలా టేస్టీగా ఉందే, అన్నంలో పప్పు కలుపుకుంటూ అన్నాడు భాస్కర్. అది అది మాగాయ, ఆహా, మామిడికాయ పప్పు. తడబడి భర్త ఎక్కడ కనిపెట్టేస్తాడోనని కంగారుగా చెప్పింది మాలతి. కాని భాస్కర్ మాగాయ పప్పు రుచి ఆస్వాదిస్తూ భార్య మాటల్లోని తడబాటు గమనించనే లేదు. టేస్ట్ వండర్ఫుల్గా ఉంది, నేను వద్దరి వరకు రోజు ఇలా మామిడికాయ పప్పు ఉండు అన్నాడు మనసులోనే నవ్వుకుని. పాత మాగాయని పారేయడం ఇష్టం లేక పప్పులో వేసి అది మామిడికాయ పప్పని చెబితే నమ్మేసిన భర్తను చూసి ఒకంత జాలిపడింది మాలతి. ఆ రోజు భాస్కర్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికొస్తూ ఉండగా వచ్చిందొక ఫోన్ కాల్. అతడి చెల్లెలు ఫోన్ చేసింది. అర్జెంటుగా ఒక 5,000 కావాలని ఫోన్ కాల్ సారాంశం. భాస్కర్కి ఒక్కతే చెల్లెలు. రాజమండ్రి దగ్గర పల్లెటూళ్ళలో ఉంటుంది. ఆమె భర్తకి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. తిండికి బట్టకి లోటు లేదు. కాని అనుకోని ఇబ్బందులొస్తే మాత్రం అప్పు చేయాల్సిందే. అలా అవసరమైనప్పుడు అన్నయ్యని అడిగి తీసుకోవటం అలవాటే ఆమెకి. చెల్లెకి అవసరానికి 5,000 పంపడం భాస్కర్కి కష్టం కాదు, కాని ఆ 5,000కి భార్యకి లెక్క చెప్పడమే కష్టం. ఏంటండి అలా ఉన్నారు? దిగులుగా ఉన్న భర్తని అడిగింది మాలతి. నాలో నీకేమన్నా మార్పు కనిపించిందా? సీరియస్గా అన్నాడు భాస్కర్. మార్పా? నాకేం తెలియట్లేదే, కాస్త డల్గా ఉన్నారంతే అన్నది మాలతి ఆశ్చర్యంగా. మా ఫ్రెండ్ కూడా అదే అంటున్నాడు, నేను ఈ మధ్య డల్గా కనిపిస్తున్నానట. ఓసారి డాక్టర్ దగ్గరికెళ్ళి చెకప్ చేయించుకొని ఒకటే గోల. డాక్టర్ దగ్గరికా? బాగానే ఉన్నారుగా? ఆశ్చర్యంగా అన్నది మాలతి. బాగానే ఉన్నాను. ఈ మధ్య 1-2 సార్లు కళ్ళు తిరిగినట్టయింది. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే. భార్య ముఖ కవలికలను పరిశీలించి చూస్తూ అన్నాడు. మాలతి ముఖంలో ఆందోళన కనిపించి, అయ్యో, మరి నాకెందుకు చెప్పలేదు? ఎందుకైనా మంచిది, ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంది. వెళ్ళొచ్చు కానీ అన్నాడు భాస్కర్ సంశయిస్తున్నట్టుగా. ఏమిటన్నట్టుగా చూసింది మాలతి. ఈ రోజుల్లో డాక్టర్ ఖర్చంటే వేళల్లోనే ఉంది మరి. మా ఫ్రెండ్కు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. నాడి చూసి వేడి అంటే జ్వరం ఎంతుందో చెప్పగలడు. కాని వేడి చూసినందుకే 1000 తీసుకుంటాడు. ఏదో చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే సరి. అదేం కుదరదు. ఖర్చంతైనా పర్వాలేదు, మంచి డాక్టర్కి చూపించుకోండి. తను ఊహించిన సమాధానం భార్య నోటి నుండి రాగానే హమ్మయ్యా అనుకున్నాడు. 2 రోజుల తర్వాత, డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడా, టెస్టులేవో చేశాడన్నారుగా అన్న మాలతి ప్రశ్నకి, అన్ని టెస్టులు చేసి అంతా నార్మల్గా ఉంది పొమ్మన్నాడు. డాక్టర్ చేత ఆ ముక్క చెప్పించుకోవడానికి 5,000 వదులుకోవాల్సి వచ్చింది నిట్టూరుస్తూ అన్నాడు. పోన్లేండి, డబ్బు ఖర్చయితేనే మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అంతే చాలు అన్నది మాలతి. సారీ భార్యామణి, నా చెల్లెలికి డబ్బు పంపడానికి డాక్టర్ అని ఫీజులని అబద్ధం ఆడక తప్పలేదు అనుకున్నాడు భాస్కర్. ఇది భార్యని మోసం చేయటం కాదు, నిజం చెప్పి భార్య మూడు పాడు చేయటం కన్నా అవసరార్థం చెప్పే చిన్న అబద్ధం అంతే అని మనసుకి చెప్పుకున్నాడు. అమ్మా నాన్నని తీసుకొచ్చి కొంతకాలం ఇక్కడ ఉంచుకుందాం అనుకుంటున్నాను అన్నాడు భాస్కర్. కూనీరాగం తీస్తూ తలదువ్వుకుంటున్న మాలతికి గుండె గుభేలు మంది. అలాగని అత్తగారంటే కోపం కసి ఏమీ లేవు మాలతికి. కాకపోతే ఆవిడ చాదస్తం అంటేనే భయం. మడి తడి అంటూ ఏ పని తెనల్నివ్వదు. కన్వీనియంట్గా పని చేసుకొనివ్వదు. స్నానం చేసి వంట చేయాలని, నైవేద్యం పెడితేగాని భోజనం చెయ్యకూడదని రూల్స్ పెడుతుంది. ఇక మామగారికైతే ఆయనకి బీపీ షుగరు అన్నీ పథ్యంగా తింటారు. టిఫిను, జావా, రాత్రి పుల్కాలు చెయ్యాలి. మధ్యాహ్నం కుడుకు తీయడానికి, సాయంత్రం సీరియల్స్ చూడటానికి టైం కుదరదు. హాయిగా భర్త తను ఏకాంతంగా హ్యాపీగా ఉన్నారు. ఆలోచిస్తుంటే పల్స్ డౌన్ అయిపోతున్నట్టుగా అనిపించింది మాలతికి. వాళ్లు రాకుండా ఆపటం కష్టమేం కాదు మాలతికి. కాని తల్లిదండ్రులు కొడుకు దగ్గరికి కాక ఇంకెక్కడికెళ్తారు అన్న విచక్షణ లేనిది కూడా కాదు. కాకపోతే వాళ్ల రాకకి తను మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి కొంత టైం కావాలి. తను పూర్తిగా రిలాక్స్ అయ్యాక వాళ్ళని తీసుకురావాలంటే వాళ్ల రాకని కాస్త వాయిదా వేయగలిగితే చాలు. ఏమిటలా అయిపోయావు? అమ్మా నాన్నని తీసుకొస్తానంటే చాలా మంది కోడలలాగా అదేదో కూడని పని అనుకుంటున్నావా అన్న భాస్కర్ మాటలకి ఈ లోకంలోకొచ్చింది మాలతి. చచా, అదేం లేదండి, మనం జాలీ ట్రిప్పు వేసుకుందాం అనుకుంటున్నాంగా.
మీ ఎల్టీసీ అయిపోయేలోపు సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దాం. మనం టూర్కి వెళ్ళొచ్చాక అత్తయ్య వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. హమ్మయ్యా, అంతే కదా. వాళ్ళెందుకండి మన ప్రైవసీకి అడ్డంగా అంటావేమోనని భయపడ్డాను. సరేలే, ముందు మనం అనుకున్నట్టుగానే ఊటీ వెళ్ళొద్దాం, ఓకేనా అన్న భర్త మాటలకి సంతోషంగా ఒప్పుకుంది మాలతి. సంసారం చదరంగం అన్నారు. ఆట గెలవాలంటే చిన్న చిన్న ఎత్తులు వేయాల్సిందే. సంసారం సాఫీగా సాగాలంటే చిన్న చిన్న అబద్ధాలు, అడ్జస్ట్మెంట్లు తప్పవేమో. నిష్ఠూరం లాంటి నిజాలు మాట్లాడుకుంటూ పోట్లాడుకునే కన్నా తీయని అబద్ధాలు ఆడి హాయిగా బతకడంలో తప్పులేదు. ఎవరికి ఏ కష్టం కలగనంత వరకు. ఇంట్లో కలతలు రాకుండా ఆపే అబద్ధం నిజం కన్నా బలమైనది. అందుకేనేమో నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు సుమతి శతకకారుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.